హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మాకైతే చిక్స్ వచ్చినాయి. 1 వీక్ అయింది. ఈసారి అయితే పనులు ఎవ్వరు దొరకట్లేరబ్బా, మేమే చేసుకోవాల్సి వస్తుంది. చేత కాకపోయినా చేతనవ్వట్లేదు నిజానికి. ఇంకెట్లనో అట్లా కష్టపడుతున్నాం. పనులు ఎందుకు దొరకట్లేరు ఈసారి, ఎందుకు రావట్లే? వర్షాలు పడి రైతులకు పని ఉంది బాగా. ఎందుకు అట్లా కొడుతున్నారు? అంటే చిక్ డ్రింకర్స్ అంటారు కదా, అవి చిక్ ఫీడర్స్. అవునవును, ఓకే. ఇట్లా కొట్టడం వల్ల అంత కిందకి దిగుతుంది. ఒకసారి చూపెట్టాను చూడండి, ఆగు చూపెట్టాను. ఇట్లా ఇలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇట్లా కొట్టడం వల్ల మంచి కిందకి దిగుతుంది అన్నట్టు. చిక్ ఫీడ్ చాలా మెత్తగా ఉంటుంది. ఇవైతే డ్రమ్ బ్రూడింగ్ ఫ్రెండ్స్. ఈ డ్రమ్ బ్రూడింగ్ వల్ల చాలా మనకి సేఫ్ అవుతుంది. దీంట్లో కిందంగా ఇట్లా డోర్ లాంటివి పెట్టి దాంట్లో నుంచి కట్టెలు వేస్తారు, పెద్ద పెద్దవి కట్టెలు వేసి అంటూ పెడితే నైట్ మొత్తం ఉంటుంది. దాదాపు 15 hours వరకు వేడిగా ఉంటుంది పిల్లలకి. పిల్లలు రాగానే ఫస్ట్ ఈ బ్రూడింగ్ పెడతాం అన్నట్టు. ఇంతకుముందు చిన్న బొగ్గు డబ్బాలు లాంటివి పెడితే చాలా రిస్క్ ఉండేది. మధ్యన 2 times లేచి బొగ్గులు వేయడము అదంతా ఉండేది. ఇప్పుడైతే ఈ బ్రూడింగ్ పెట్టడం వల్ల హాయిగా ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు వచ్చే పౌల్ట్రీ ఫామ్ కొత్తగా వేసే వాళ్ళు మాత్రం ఆటోమేటిక్ డ్రింకర్స్, ఆటోమేటిక్ ఫీడర్స్ పెడుతున్నారు. ఖర్చు కొంచెం ఎక్కువ అవుతుంది కానీ అసలు పని ఉండదు. రైతుకైతే చాలా సేఫ్. పౌల్ట్రీ ఫామ్ యజమానులకైతే ఆటోమేటిక్ పెట్టుకుంటే. మేము ఎప్పుడో 30 years బ్యాక్ వేసినాం కనుక అప్పుడు ఆటోమేటిక్ సిస్టమ్ లేదు కనుక మేము ఇలా వేయాల్సి వచ్చింది. కష్టపడి చేస్తున్నాం ఫ్రెండ్స్. అసలు చేత కావట్లేదు కూడా మా ఇద్దరికి. ఇంకేదో అట్లా చేసుకుంటూ పోతున్నాం ఫ్రెండ్స్. రైతు కష్టాలు ఇలా ఉంటాయి. ఇంత చేస్తే 40 days వరకు ఇవి మంచిగా గ్రోత్ వచ్చి అప్పుడు రేటు బాగుండి, మార్కెట్లో రేటు బాగుంటేనే లాభం రైతుకి. లేకపోతే మళ్ళీ ఇది టెన్షనే. ఇది కూడా పంటల్లాగానే, మంచి వర్షాలు వచ్చి పంట పడితే లాభం, లేకపోతే లేదు. ఇది కూడా రేట్ ఉంటే అది పనులు దొరకట్లేరు, అదొకటి మైనస్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి ప్లీజ్. మీ యొక్క లైక్ వల్ల ఈ వీడియోలు కొంచెం ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.